తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య జన్మదిన వేడుక ఒంగోలు మండలం కరవదిలో ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల నడుమ వెంకటరామయ్య బర్త్డే కేక్ కట్ చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. గొలిమి చంద్రమౌళి, దండి వాసు, బత్తుల కృష్ణ, గద్దల శివాజీ, నన్నపనేని హరి, గంగాధర్తో పాటు పలువురు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. 34 సంవత్సరాల నుంచి దాదాపు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అంటే విద్యార్థి దశ నుంచే పనిచేస్తూ ఉన్నాను. తర్వాత టైంలో 1990 దాదాపు 30 సంవత్సరాల నాడు నేను ఒక సొసైటీకి ప్రెసిడెంట్గా పోటీ చేయటం, గెలవటం, తర్వాత అట్లాగే 2001 సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయటం, తర్వాత 2006లో మళ్ళా సర్పంచ్ ఎన్నికలు, ఇట్లా వరుస క్రమంలో అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా అధికార పార్టీకి ఎదురొడ్డి అంటే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆ రోజు ఉన్న నాయకత్వాలు, పార్టీలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, జనం యొక్క కోరిక మేరకి, జనాభిప్రాయం మేరకి నేను పోటీ చేస్తూ ఉన్నాను. దాదాపుగా సరే ఎలక్షన్లో గెలుపోవటం అనేది ఇప్పుడు ఉంటాయి, కానీ నేను మొదటి నుంచి కూడా మన గ్రామంలో అన్ని వసతులు ఉండాలి, గ్రామం బాగుండాలి,
మనకు చేత అయితే సహాయం చేయాలి నలుగురికి, లేకపోతే మన పని ఏదో మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కూడా ఉంటా. అది సరే చూపించాలంటే ఇటువంటి కార్యక్రమాలు మేము చేసుకుంటాం. మేము ఆయన చేసుకోమనల్లా, మేము చేసుకుంటాం అని చెప్పినటువంటి ఆలోచనతో ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వద్దనే అంటాడు ఆయన. వద్దులే, ఇది ఎందుకులే అంటాడు. అది మేమేంటంటే మనందరం కలిసి అభిమానంగా ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకుంటున్న జన్మదిన కార్యక్రమం, అంతేగాని ఆయన ఏదో దీనికోసమని ఆయన చేసుకోవట్లేదు. మనం కార్యకర్తలని అందరం కలిసి మాట్లాడుకొని సొంతగా చేసుకుంటుంటే మనకి ఎంకరేజ్ ఇచ్చాడు అంతే, సరి చేసుకోండి అని అండి అంతే. కాబట్టి ఇటువంటి సౌమ్యులు, ఇటువంటి నాయకులు